జీవితంలో ఒక్కొక్కసారి విశ్వాసాన్ని ప్రకటించాలి అన్న సమయంలో మనం ప్రకటించగలమా? ఇలాంటి ప్రకటన మనం చేయగలమా? చేయాలి. చేసినప్పుడే దేవుడు మహింపరచబడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న వాటికి భయపడతావు, చిన్న చిన్న వాటికి వెనక్కి తగ్గుతావు, చిన్న చిన్న వాటికి మనం వణికిపోతే పెద్ద కార్యాలు ఎప్పుడు చేస్తారు మీరు? చిన్న చిన్న వాటినే సాధించలేక దాక్కున్నావే, మరి పెద్దవాటి సంగతి ఏంటి? రాజా, నేను యుద్ధం చేస్తా. ఏ ఇశ్రాయేలీయుడికి ధైర్యం లేదు, తెగింపు లేదు, భయపడి కలతపడి దాక్కుంటున్నారు. దావీదు వచ్చాడు అక్కడికి. దావీదు పారిపోయే రకం కాదు, భయపడే రకం కాదు, శత్రువుని చూసి వణికిపోయే రకం కాదు. ఎందుకంటే దావీదుకు తెలుసు యుద్ధం ఎవరిదని. అక్కడ తెలుసుకోండి చాలు. మీ జీవితంలో ఒక రహస్యం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీరు ఏ పనైనా చేయాలి అని ఉపక్రమించినప్పుడు, ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మీరు మీ టార్గెట్ని చూసి ఎప్పుడు భయపడకండి. మీ ఎదుట ఉండే టార్గెట్ ఎవరైనా కావచ్చు, గొల్యాత లేదా ఎర్ర సముద్రమా, ఏదైనా కావచ్చు. నీవు ఎప్పుడైనా నీ ముందున్న టార్గెట్ ఉందే, నువ్వు ఛేదించాల్సిందే, నీవు జయించాల్సింది ఉందే, నీ బలంతో ఎప్పుడు పోల్చుకోవద్దు. నీ బలం తక్కువే. కానీ నీ శత్రువు ఉన్నాడే, నీ శత్రువుని దేవునితో పోల్చు. దేవుని బలం ఎంత, నీ శత్రువు బలం ఎంత అని పోల్చాలి నువ్వు. అప్పుడు నువ్వు ఇలా చెప్పగలుగుతావు, యుద్ధము యెహోవాదే అని. మనం ఏం చేస్తాం తెలుసా? శత్రువుతో మనల్ని మనం పోల్చుకుంటాం. అందుకే ఇశ్రాయేలీలు, సౌలు కూడా ఎందుకు భయపడ్డారు అంటే, దేవుడే యుద్ధం చేస్తాడని వాళ్ళు నమ్మలేదు, దేవుడే కార్యం చేస్తాడని వారు నమ్మలేదు. యుద్ధము యెహోవాదని చెప్పలేకపోయారు వాళ్ళు. చూసారా? ఎప్పుడైనా మీ జీవితంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శత్రువుని దేవునితో పోల్చండి. దేవుని బలం ముందు శత్రువు బలం ఎంత, మన లెక్కలు అలా ఉండాలి. అంతేకాని నీ బలంతో నీ శత్రు బలాన్ని పోల్చవద్దు లోకపరంగా. ఒకవేళ అటువంటి బలాన్ని నువ్వు పోల్చగలిగితే నువ్వు ఓడిపోతావు. మన యుద్ధము, మన యుద్ధ నినాదము, మన బలము యొక్క రహస్యము దేవుడైనప్పుడు మరి భయం ఎందుకు? మీరు ఆలోచించండి. యూదా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలిస్తున్న కాలంలో మీకు తెలుసు హిజ్కియా ఎవరో? దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు, దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచిన రాజు హిజ్కియా. దావీదు తర్వాత అంత నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజుల వరుసలో మనం హిజ్కియాని మొదటి వరుసలో ఉంచాలి. హిజ్కియా ఒక దినాన హిజ్కియా యూదాను పరిపాలిస్తున్న కాలంలో ఈ ప్రపంచంలో అతి క్రూరులు అష్షూరు వారు చుట్టుముట్టారు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని. తెలుసా? ఆ సమయంలో యెరూషలేము రాజధానిలో 3,000 మందే ఉన్నారు. చుట్టూ శత్రువులు 1,85,000 మంది సైన్యం మోహరించున్నారు. మీరు ఆలోచించండి, 1,85,000 మంది ఎక్కడా, 3,000 మంది ఎక్కడా? అసలు 1,85,000 మందితో పోల్చినప్పుడు 3,000 మంది సైన్యం ఏ పాటిది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దావీదు చేసినట్టే చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా, అంత విస్తారమైన సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు బలం చాలదు, ఏం చేయాలో మాకు పాలు పోవట్లేదు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం, మాకు సహాయం చేయ ప్రభువా అని అడిగాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్త యెషయాను పంపించి అన్నాడు, భయపడద్దు హిజ్కియా, శత్రువుని చూసి కలవరపడద్దు, మీరు కాదు, దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పాడు. చెప్పండి, దేవుడే యుద్ధం. దేవుడు ఆ రాత్రి ఒక దూతను పంపగా ఆ దూత తెల్లవారేటప్పటికి చుట్టుపక్కల ఉన్న సైన్యం 1,85,000 మందిని హతము చేసెను. యుద్ధము యెహోవాదే. మీరు ఎప్పుడైనా సరే మీ బలాన్ని
శత్రు బలంతో పోల్చకండి. మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడన్నప్పుడు దేవుడు మీతోనే ఉన్నాడు కాబట్టి మీ శత్రువుని దేవునికి అప్పగించండి, దేవుడే కార్యం చేస్తాడు. ఇది మర్చిపోకూడదు మీ జీవితంలో.